నిన్న లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ ఎవరికి ఇంపార్టెంటో తెలియదు కానీ కేఎల్ రాహుల్కి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే అదే ఎల్ఎస్జీ ఒకప్పుడు రాహుల్ని అందరి ముందు అవమానించింది కాబట్టి. నిన్న లక్నో ఎకానా స్టేడియంలో ముందు బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసింది ఎల్ఎస్జీ. పంత్ టీం ఇచ్చిన టార్గెట్ను పోరల్, అక్షర్ పటేల్తో కలిసి సాఫీగా చేసి పారేశాడు కేఎల్ రాహుల్. ఈ సీజన్లో దుమ్ము రేపుతున్న రాహుల్ నిన్న 3వ హాఫ్ సెంచరీ కొట్టేశాడు. స్లో వికెట్ మీద ఆవేశపడకుండా వివేకంతో ఆలోచించి ఆచితూచి ఆడాడు. 42 బాల్స్లో 3 4లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆట ఏంటో చూపించాడు. లాస్ట్ బాల్కి 6 కొట్టి విజయానికి కావాల్సిన పరుగులను పూర్తి చేసి తన జెర్సీ నెంబర్ 1ని బ్యాట్తో వీప్ వైపు చూపించాడు కేఎల్ రాహుల్. అది క్లాస్ అంటే. ఫలితంగా ఢిల్లీ ఎల్ఎస్జీపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బంది అంతా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా. ఆ టైంలో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా కూడా గ్రౌండ్లోకి వచ్చారు. అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూనే రాహుల్కి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. రాహుల్ కూడా హలో సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోబోయాడు. ఇంతలో సంజీవ్ గోయంకా రాహుల్తో ఏదో మాట్లాడాలి అనుకున్నారనుకుంటా. ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తనకు మాత్రం పనుందన్నట్లు ముందుకు చూపిస్తూ వెళ్ళిపోయాడు రాహుల్. పాపం గోయంకా ఫేస్ మాడిపోయింది. ఇప్పుడే కాదు, ఈ మ్యాచ్లో రాహుల్ 6 4 కొట్టినప్పుడల్లా గోయంకానే చూపించారు. ఎందుకో ఆయన మైండ్లో ఏదో మూల అబ్బా ఇలాంటి ప్లేయర్ని వదిలేసుకున్నామే అని ఫీల్ అవుతూనే ఉండుంటారు. అండ్ రాహుల్ కూడా గత సీజన్లో ఆయన అందరి ముందు అన్న మాటలను మర్చిపోయినట్లేడు. తన సత్తా ఏంటో తన గేమ్తోనే చూపించి పెద్ద ఆయన్ని సింపుల్గా ఇగ్నోర్ చేసుకుని వెళ్ళిపోయాడు.